రాష్ట్రంలో ఫ్యాక్షనిజం నేర రాజకీయాలకు బేజం వేసిందే వైఎస్ కుటుంబమని కూటమి నేతలు స్పష్టం చేశారు. ఇటీవల జగన్ చేసిన విమర్శలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కౌంటర్ ఇచ్చారు. సమాజంలో జగన్ కుటుంబం నిందితులే గాని బాధితులు కాదని తేల్చి చెప్పారు. పులివెందుల ఫ్యాక్షనిజంపై ఒక పుస్తకం విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు. వివేక హత్య కేసులో జగన్ హస్తం ఉందో లేదో జగన్ సొంత మీడియాలోనే ఒపీనియన్ పోల్ పెట్టాలని సీఎం రమేష్ సవాల్ చేశారు. రాష్ట్ర రాజకీయాలు నేరమయమైంది, ఫ్యాక్షనిజం మొదలైంది వైఎస్ కుటుంబంతో. రాజారెడ్డి గారు తనకున్నటువంటి రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని పార్నపల్లి అనే విలేజ్ లో తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ వచ్చింది అనేటువంటి చూసి ఆ ఊర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చిన్న కేసు పెట్టి జైల్లోకి పంపించి ఇంటి పునాదులకు డ్రిల్ చేసి డైనమైట్లను పెట్టారు. ఈ సంఘటన జరుగుతున్నంతసేపు ఊర్లో పోలీసులు ఉన్నారు. ఆ ఇంటిని పేలిస్తే ఆ ఇంట్లో పశుపక్షాదులన్నీ కూడా లోపలే ఉండి పేలిపోయినటువంటి సంఘటనలు. రాజకీయంలో హింసని కొత్త పుంతలు తొక్కించినటువంటి ఫ్యామిలీ మీది. సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. నా అంత మంచోడు రాష్ట్రంలో లేరు. మీరు విక్టిమ్ కాదు, ముద్దాయిలు, మీరు నిందితులు. మీ నైజం నేరం, మీ రాజకీయం నేరమయం. అది రాజారెడ్డి గారితో ఆగిపోలేదు, మీ దగ్గర కూడా కొనసాగుతూనే ఉంది. రప్పా నరుకుతామంటే వాడిని పిలిచి ఫోటో తీసుకుంటారు. పొక్లైన్లను మీరు కూల్చడానికి వాడితే అదే పొక్లైన్లు రాష్ట్రాన్ని నిర్మించడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు వాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఒక తరానికి ఉపాధి కల్పించేటువంటి సాఫ్ట్వేర్ మీకు ఇష్టమున్నా లేకపోయినా నువ్వేం చేసావు? ఉన్న పరిశ్రమల్ని తరిమేశావు, ప్రతి వ్యవస్థ మీద గొడ్డలి పెట్టేశావు. మీరు ఖచ్చితంగా ముమ్మాటికి గొడ్డలి పార్టీనే. రాజారెడ్డి మేము చిన్నప్పుడు దాదాపు 48 సంవత్సరాల క్రితం అప్పుడు ఒక ఎస్టీ కులాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీలు దొమ్మిలు చేసేవారు. రికార్డులో ఉంది పోలీస్ స్టేషన్లో. అక్కడి నుంచి కోడూరులో మంగంపేట వెరైటీస్ బాగున్నాయని చెప్పేసి అక్కడ సుబ్బనర్సయ్య దగ్గర ఒక టిప్పర్ పెట్టుకుని ఆయన దగ్గర పనిచేస్తూ ఈ మైన్లో బాగా ఆదాయం వస్తుందని చెప్పేసి ఆయన్ను మర్డర్ చేసినప్పటి నుంచి ఆ టేస్ట్ అనేది చూశాడు. ఒకరిని చేసేస్తే ఏ విధంగా ఆదాయం వస్తుందని. అలాంటి చరిత్రని మన వివేకానంద రెడ్డి వరకు చూశాం. మీ సోషల్ మీడియాలోనే ఒక క్వశ్చన్ వేసుకోండి. రాష్ట్ర ప్రజలారా, వివేకానంద రెడ్డి హత్యను ఏ విధంగా భావిస్తున్నారు, ఎవరు చేశారని. 80%, 90% మీ మీద ఆరోపణలు రాకుండా నేను రాజకీయం నుంచి సన్యాసం తీసుకున్నాను. ఇవన్నీ ఒక పక్క చేస్తూ అతను ఆలోచన ఏంటంటే ఒక శాంతి దూతగా ఆయనే నేను మంచివాడిని, మా కుటుంబం ఇలా చేశారని. ఇంకా కూడా ఇలాంటి రాజకీయాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడుండే సోషల్ మీడియా, ఇప్పుడుండే యువతకు ఇవన్నీ నచ్చవు.